బ్రేకింగ్ న్యూస్ మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ మృగాడు. చిన్నారికి బిస్కెట్లు కొనిపెడతానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు యోగి. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగవరం రామాలయం వీధిలోని ఖాళీ ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం బయటపడింది. నిందితుడు యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి చిన్నారి కుటుంబ సభ్యులతో పరిచయం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. యోగి క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. మూడేళ్ల చిన్నారి పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ యోగి అనేటువంటి నిందితుడు. చిన్నారికి బిస్కెట్లు కొనిపెడతానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అతడు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెబుతున్నారు? సో అతని పైన ఎటువంటి ఆల్రెడీ పోక్సో కేసు పెట్టారు, ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది? గంగవరం పోర్టు సమీపంలోని రామాలయం వీధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైనటువంటి 2.5 ఏళ్ల పాప ప్రస్తుతం అయితే కేజీహెచ్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతుంది. పాప ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము కేజీహెచ్ దగ్గరే ఉన్నాము. ఎమర్జెన్సీ విభాగం లోపల పాపకైతే నిన్న రాత్రి తీసుకొచ్చిన తర్వాత వైద్యం అందించి ప్రస్తుతం వాళ్ళు ఆ పాప ఆరోగ్యం మెరుగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఎమర్జెన్సీలో ఉన్న ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే యోగి అలియాస్ గాంధీ అనే ఆ వ్యక్తికి సంబంధించి పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆ పోలీస్ స్టేషన్లకు అప్పగించి, ఎందుకంటే ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వైద్య పరీక్షల తర్వాత కోర్టులు అయితే హాజరుపరచడానికి వీళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యోగి అనే వ్యక్తి ఈ పాప అంటే అత్యాచారానికి గురైనటువంటి పాప తండ్రి దగ్గరే పనిచేస్తుంటాడు. అతను ఆటో డ్రైవర్గా, పాప తండ్రి అప్పన్న ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. దీంతో పాటుగా కొన్ని ఫంక్షన్స్కి డ్రమ్స్ వాయించే వర్క్ అయితే చేస్తుంటారు. అలా డ్రమ్స్ వాయించే వర్క్ కోసం యోగి పాప తండ్రి అప్పన్న దగ్గరికి అయితే వచ్చి పనిచేస్తుంటున్నటువంటిది అయితే ఉంది. తరచూ ఇంటికి వస్తూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో నిన్న పాప తల్లి తన కొడుకుని స్కూల్కి తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళినటువంటిది అయితే పరిస్థితి అయితే ఉంది. స్కూల్కి తీసుకెళ్ళి ఇంటికి వచ్చే సమయంలోనే ఇంట్లో ఆమె అత్తగారి దగ్గర ఈ పాప అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తరచూ ఇంటికి వెళ్ళి వస్తున్నటువంటి యోగి ఆ పాపను తీసుకుని తన ఇంటి దగ్గర నుంచి నేను బిస్కెట్స్ కొనిస్తానని ఇంటి లోపల నుంచి అయితే తీసుకెళ్లాడు. 19 సంవత్సరాలున్న వయసు ఉన్నటువంటి యోగి విచక్షణ కోల్పోయాడు. పాపకు బిస్కెట్స్ కొనిన తర్వాత అతను రామాలయం వీధిలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఒక నిర్మాణ ప్రాంతంలో పాప పైన అయితే అత్యాచారం చేసినటువంటిది అయితే ఉంది. అత్యాచారం జరిగిన తర్వాత పూర్తి రక్తస్రావంతో పాప అయితే ఇంటికి వచ్చిన తర్వాత తల్లికి ఈ విషయం రక్తం ఒక్కసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరిగింది ఏంటనే చెప్తే మొత్తం ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత పాప తల్లి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పాపను ఎవరు తీసుకెళ్లారు, ఏంటి, ఏ సమయంలో తీసుకెళ్లారని వివరాలు అడిగితే ఆ వివరాల్లో యోగి పేరు అయితే బయటకు వచ్చింది. వెంటనే పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి న్యూపోర్ట్ పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో నిన్ననే న్యూపోర్ట్ పోలీసులు యోగిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా విచారణ చేసిన తర్వాత అతనే ఈ ఘటనకు పాల్పడ్డాడని వెల్లడించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నిన్న సాయంత్రం పాపని తీసుకొచ్చి విశాఖ కేజీహెచ్లో అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యోగికి వైద్య పరీక్షల నిమిత్తం గాజువాక ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తీసుకెళ్తున్నారనే సమాచారం ఉంది. తర్వాత అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అతన్ని కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. 2.5 సంవత్సరాల అభంశుభం తెలియనటువంటి చిన్నారి మీద ఈ విధమైనటువంటి ఘటనకి దాడికి పాల్పడినటువంటి ఈ యోగికి సంబంధించి శిక్ష అయితే వేసే అవకాశం అయితే ఉంది. 2.5-3 సంవత్సరాల లోపునటువంటి ఆ పసిపాప పైన, పసి గుడ్డు పైన అత్యాచారం చేసినటువంటి అతన్ని ఏం చేయాలి, ఎటువంటి శిక్ష వేయాలి అనేటువంటి డిమాండ్ ఆ పాప కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు ఏమంటున్నారు?
ఆటో డ్రైవర్ అయినటువంటి తండ్రి ఏమీ చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తల్లి కూతురికి ఇలా జరిగేసరికి హాస్పిటల్లోనే ఏమీ మాట్లాడకుండా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి ఏ విధంగా ఉంటారో అలా తల్లి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రితో మాట్లాడినటువంటి సమయంలో అతను మా దగ్గరే ఉంటున్నాడు, మా దగ్గరే పని చేస్తూ ఉంటున్నాడు, మంచిగా ఉంటాడని అనుకున్నాం, కానీ ఇంత దారుణానికి పాల్పడతాడని మేము ఇప్పటి వరకు అనుకోలేదు. నమ్మకంగా ఇంటికి వస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఈ విధంగా తన కూతురి మీదే అఘాత్యానికి పాల్పడ్డాడంటే అది అసలు ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మేము కూడా ఈ విషయాన్ని పెద్దది చేయడానికి ఇప్పటికే మా కూతురికి ఈ విధంగా జరిగి సగం కోల్పోయాము. ఇప్పుడు మేము బయటకు వచ్చి అతని మీద ఫిర్యాదులు చేయడమో అతని గురించి చెప్పడమో చేసి మేము బయట పడడం వల్ల మా పరువు పోతుంది, కుటుంబ సభ్యుల్లోనూ ఉన్నటువంటి వాళ్ళను. కానీ పోలీసులు మాత్రం అతను కఠినంగా శిక్షించాలి. మేమైతే ఇప్పటికే ఫిర్యాదు చేసాం. పోలీసులు అతని మీద ఫోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, బంధువులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఎందుకు ఈ విధంగా, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినటువంటి వాడు బిస్కెట్లు కొనిస్తానని అభస్వం ఎరగినటువంటి చిన్న పాప విషయంలో ఎందుకు ఈ విధంగా అఘాత్యానికి పాల్పడాలనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. 19 సంవత్సరాల యువకుడిగా ఉన్నటువంటి వాడు 2.5 సంవత్సరాల బాలిక మీద ఈ విధమైనటువంటి దాడి చేసి ఆ చిన్నారిని చిదిమేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖ అదేవిధంగా న్యూపోర్ట్ ఏసీపీ కూడా దీని మీద విచారణ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు డాక్టర్స్ వైపు నుంచి ఏ విధమైనటువంటి హెల్త్ అప్డేట్ లేదు. కాకపోతే వాళ్ళు మైక్ ముందుకు వచ్చి చెప్పడానికో, మీడియా ముందుకు వచ్చి చెప్పడానికో వైద్యులు కూడా నిరాకరిస్తున్నటువంటిది అయితే ఉంది. 2.5 సంవత్సరాల చిన్నారి కాబట్టి ఆమెకు మైనర్ గాళ్ళు, ఆమెకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్స్ బయటకు ఇవ్వలేవు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. చిన్నారుల పైన అఘాయిత్యాలు ఆగడం లేదు. నిన్న మొన్న బిగ్ టీవీ వరుసగా ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేసింది. అంటే ఎంత దారుణంగా చిన్నారుల పైన కొంతమంది నీచులు, కామాంధులు వ్యవహరిస్తున్నారనే దానిపైన నిన్న మొన్నటి నుంచి కంటిన్యూస్గా ప్రేక్షకులకు చూపించింది. అయినప్పటికీ కూడా అవేర్నెస్ కల్పించినా కూడా లేదు, భయపెట్టినా కూడా. సో నిన్న ఒక వ్యక్తి, అంటే మదనపల్లిలో చిన్నారి పైన, 7 సంవత్సరాల చిన్నారి పైన దారుణంగా అఘాయిత్యం చేసి, అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా అమ్మాయిని నీటి డ్రమ్ములో ముంచి చంపేసినటువంటి ఘటన మొత్తం 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో అటువంటి విషయంలో కులవర్ధన్, ఎవరైతే నిందితుడిగా ఉన్నారో కులవర్ధన్ భయపడ్డాడో, పశ్చాత్తాపడ్డాడో, లేదంటే సమాజం నుంచి చీత్కారం ఎదురవుతుందనుకున్నాడో, సో ఫైనల్గా పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్ళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సో నిన్న ఆ ఘటన ఇంకా గడిచి కూడా కనీసం 24 అవర్స్ కూడా కాలేదు. సో ఇలా జరిగితేనైనా కొంత భయం వస్తుందేమో అనుకున్నప్పటికీ కూడా నిన్న ఆ ఘటన ఎవరికి తెలియదని కూడా కాదు. బిగ్ టీవీ వరుసగా 2 రోజులుగా ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఆ ఇష్యూని ఫోకస్ చేసింది. ఆ ఇష్యూని ఫోకస్ చేసినప్పటికీ కూడా ఇంత అవేర్నెస్ కలిగించినా, భయపెట్టినా కూడా ఆ ఘటన జరిగి 24 అవర్స్ కూడా, 24 గంటలు కూడా, ఒక్క రోజు కూడా గడవక ముందే మరొక దారుణం జరిగింది. ప్రస్తుతం అయితే పాప కోలుకుంటుంది. 2.5 సంవత్సరాల పాప. 2.5 సంవత్సరాల పాప పైన మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ యోగి అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతని పైన పోక్సో కేసు నమోదైంది. పాప విశాఖ KGH ఆసుపత్రిలో కోలుకుంటుంది.